కంప్లీట్ ఏడి వస్తుంది. సో ఎన్డి ప్లస్ ఏఎన్ కలిపితే ఏడి. సో ఏడి బై ఏఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఇది ఎల్సి ప్లస్ ఏఎల్ రెండింటిని యాడ్ చేస్తే ఏసీ అని వస్తుంది. సో ఏసీ బై ఏఎల్. మనకు ఆర్హెచ్ఎస్ వచ్చేసి ఏఎన్ న్యూమరేటర్లో ఉంది. సో దీన్ని కూడా మనం రెసిప్రోకల్ చేయాలి. సో ఏఎన్ బై ఏడి ఈజ్ ఈక్వల్స్ టు ఏఎల్ బై ఏసీ. కీప్ దిస్ అన్ ఈక్వేషన్ 2. సో ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2, ఫ్రమ్ 1 and 2 ఈ రెండు ఈక్వేషన్ ప్రకారం ఆర్హెచ్ఎస్ అనేది సేమ్ ఉంది. ఏఎల్ బై ఏసీ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి దీన్ని రెండు ఇగ్నోర్ చేసేసి ఎల్హెచ్ఎస్ ఈక్వేట్ చేయాలి. సో ఏఎం బై ఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఏఎన్ బై ఏడి.